ఇక ఇంకెన్ని దోపిళ్ళు చేస్తారో చెయ్యుర్రి, చేసిన దానికి రికం లేకుండా ఇక గాలిపంక పాటోళ్ళు చేసినాయన్ని దోపిళ్ళు, మొత్తం దౌర్జన్యాలు, అక్రమాలు ఇక గివే ఉంటాయి కదా జనాలకు ఎరేసేతందుకు. ఇక మళ్ళా కొత్త దోపిడికి తెరదీసిరు అనుకోరాదు మొత్తం మీద. ఇక ఈ దోపిడి కోసమని ముసలోళ్ళకు పిచ్చిరత్తది కదా, గాలకెంచలి 100 రూపాయలు కట్టి చేస్తున్నారట. అవునుల్లా నువ్వు అదిగానే చెప్తున్నా, అట్లనే ఉంటాయి మరి ఇలా గాలి గాలి చేతలు. ఇంతకీ మరి ఎందుకు చేసిండ్రు, ఏంది కథ పూరాగా అరుచుకోనద్దావు రారి. వామ్మో వామ్మో, ఇలా దోపిడీలకు అడ్డుకట్టలు లేకుండానే పోతున్నాయి కదా గాలిపంక పార్టీలకు. సత్తెనపల్లిలా గాలిపంక పార్టీ నేతలు కొత్త దోపిడికి తెరదీసిండ్రులా. వైఎస్ఆర్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతోని టికెట్లు విక్రయాలు చేస్తున్నారు. ఇక గిందు కోసము ముసలోళ్ళ పింఛన్లల్లా 100 రూపాయల దాకా కట్టి చేసుడు ఇప్పుడు లొల్లి లెక్కనే మారిపోయింది అనుకోరాదుర్రి. ఇక 100 రూపాయల లక్కీ డ్రాల బంగారు వస్తువులు, ట్రాక్టర్లు, కార్లు, బండ్లతోని జనాలకు ఎరేస్తున్నారు గాలిపంక పార్టీ నేతలు. ఇక ప్రస్తుతము నియోజకవర్గంలో ఈ లక్కీ డ్రా టికెట్ల అమ్మకాలు విచ్చలు విడిగా సాగుతున్నాయి. ఇక చూడండి మీరే ఈ లాటరీ టికెట్లు దాంట్లో ఎన్నరుగా పెట్టాడు. మళ్ళా ఎవడన్నా క్వశ్చన్ చేస్తాడమని చెప్పేసి టికెట్లో కనిపిస్తుంది. అశ్వత్థమాతలాగా పైన ఎంట్రీ పాస్, కింద ఏమన్నా లక్కీ డీప్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది. అంటే ఈయన దుర్మార్గం చూడండి, ఈయన యొక్క ఆశ చూడండి. ఒక మంత్రి స్థానంలో ఉండి లాటరీలు నిర్వహిస్తున్నాడంటే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి పాప దుర్మార్గం అనుకోలేదని. ఒక పక్కన తెలుసు చట్ట ప్రకారం లాటరీలు నిషేధం, కానీ మంత్రి గారు స్వయంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో లాటరీలు చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలు గమనించండి ఒకసారి. పోయిన సంవత్సరం మేము కేసు పెట్టాం, రిజిస్టర్ అయి ఉంది. కానీ మళ్ళా ఎవడు మమ్మల్ని ఆపేది ఎవడు? ప్రభుత్వం మాది, పోలీసు వ్యవస్థ అంతా మా దగ్గర ఉందన్న సందాని వల్ల మళ్ళా ఈ సంవత్సరం కూడా ఖరీదిస్తాడు. అది చూసినారులా. ఇక గిదిని కోసము పాపంగా ముసలోళ్ళ పింఛన్లకేంచి 100 రూపాయలు కట్టి చేసుడంటే ఏందన్నట్టు చెప్పురు. ఇలా సక్కదనం సావిట్లేవోను. ఇక జనాలకు ఎరయేసే పనిగా ఇవన్నీ పెట్టుకుంటారు అన్నట్టు మొత్తం మీద. ఇక సచివాలయాలే టికెట్ కౌంటర్స్ లెక్క మారినాయి. ఇక వాలంటీర్ల ద్వారా టికెట్లు అమ్ముతున్నారు. గాలిపంక పార్టీ నేతల మీద మస్తుగా మండిపడుతున్నారు జనసేన నేతలు. లక్కీ డ్రాలు చట్ట విరుద్ధమన్న జనసేన నేతలు నిర్వాహకుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గమాండిగా మంత్రి స్థానంలో ఉన్న అంబటి రాంబాబు లక్కీ డ్రా టికెట్లు విక్రయిస్తున్నారని చెప్పి మస్తుగా ఫైర్ అయినరు. ప్రజలను మంత్రి అంబటి దోసుకుంటున్నారని ఆరోపించుకొచ్చిండ్రు. ఈ ముచ్చట మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, పోలీసులు స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని జనసేన నేతలు గట్టిగా గమాండిగా చెప్పుకొచ్చారు.